హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఈ సాయంకాలపు ఆరాధనలకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. I welcome you all to participate and involve and join in this live service. Amen. Glory to God. Praise God. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి 96వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. Psalm 96, 96వ కీర్తన. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. గమనించాలి, ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి. ఓ సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్, సింగ్ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్, సింగ్ టు ద లార్డ్, బ్లెస్ హిస్ నేమ్, టెల్ ఆఫ్ హిస్ సాల్వేషన్ ఫ్రమ్ డే టు డే, డిక్లేర్ హిస్ గ్లోరీ అమాంగ్ ద నేషన్స్, హిస్ మార్వెలస్ వర్క్స్ అమాంగ్ ఆల్ ద పీపుల్. ఈ 96వ కీర్తనలో మనకు 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాల నుంచి 3 సత్యాలు మనము ధ్యానం చేసుకుందాం, లేక 3 సత్యాలను 3 భాగాలుగా ధ్యానం చేసుకుందాం. ఆమేన్. I would like to meditate on this Psalm 96, dividing 3 parts, right? Number 1, first part of the psalm speaks about worship, and second part of the psalm speaks about witness, and third part of the psalm speaks about wait. In other words, worshiping, witnessing and waiting. ఆరాధన, రెండవదిగా సాక్ష్యము, మూడవదిగా వేచి ఉండుట. ఈ 3 సత్యాలు మనం ధ్యానించబోతున్నాం. ఆమేన్. మరి ఈ మాటలు వింటుండగా నాతో కూడా మీరు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే ది సామ్ ఈజ్ సామ్ ఆఫ్ వర్షిప్, and also the psalm is psalm of witness, and finally the psalm is psalm of waiting. Amen. Right. అందుకే ఈ కీర్తన ప్రారంభములో 96వ కీర్తన ప్రారంభములో దేంతో ప్రారంభమైందంటే ఆరాధనతో ప్రారంభమైనటువంటి అద్భుతమైన కీర్తన ఇది. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. అందుకే ఓ సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్, సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు నో హూ ఈజ్ ఏబుల్ టు సింగ్ ఏ న్యూ సాంగ్? unless and until the person receives new life, new attitude, new ambition, new vision, new goal, new task, the person cannot sing a new song. Why? Because the song is given by the Holy Spirit. It is called a new song. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. ఏంటంటే క్రొత్త కీర్తన అంట. చూడండి, ఈ ప్రపంచంలో సెక్యులర్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఫిలిం సాంగ్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేంటి రకరకాలైనటువంటి మరి జానపద గేయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పద్యాలు ఉన్నాయి,
రకరకాల కీర్తనలు ఉన్నాయి, అండ్ మోటివేషన్ సాంగ్స్ ఉన్నాయి. కానీ ఒకే పాట ఎన్నిసార్లు వింటాం? 10 సార్లు వింటాం, లేదంటే 100 సార్లు వింటాం. ఇంకా ఓపిక ఉంటే ఇంకా కొద్దిగా వినొచ్చు. కానీ పాడంగా 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 వినంగా 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 ఆ పాట ఏమవుతుందంటే పాతగా అయిపోతుంది. పాతగా అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే, అమ్మా ఈ పాట పాతగా ఉన్న పాట ఎందుకు, క్రొత్త పాట పాడితే మంచిది అనిపిస్తుంది. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి కీర్తన ఏంటంటే, దీని పేరే క్రొత్త కీర్తన అని వ్రాయబడి ఉంది. దిస్ న్యూ సాంగ్ అబ్సల్యూట్లీ applicable to our personal lives. This new song is applicable unto our personal salvation. Remember, మన యొక్క వ్యక్తిగత జీవితానికి, మన యొక్క రక్షణ జీవితానికి సంబంధించినటువంటి కీర్తన ఈ యొక్క క్రొత్త కీర్తన. అందుకే బైబిల్లో రాయబడింది, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ ఈజ్ న్యూ క్రియేషన్, ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, బిహోల్డ్ ఆల్ బికమ్ న్యూ అని వ్రాయబడి ఉంది. కాగా ఎవరైనా అనగా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎవరు ఈ కొత్త కీర్తన పాడగలరు? ఈ క్రొత్త కీర్తన నాట్ బికాస్ ఆఫ్ యువర్ వాయిస్, క్రొత్త కీర్తన నాట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్, క్రొత్త కీర్తన నాట్ బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈ న్యూ సాంగ్ ఇట్స్ నెవర్ ఎవర్ డిపెండ్స్ ఆన్ ది అట్మాస్ఫియర్ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఆర్ ఎల్స్ పోయట్రీ. వీటిని బట్టి ఆధారపడి లేదు. ఈ క్రొత్త కీర్తన దేన్ని బట్టి ఆధారపడిందంటే, నీ క్రొత్త జీవితాన్ని బట్టి ఆధారపడింది. మన క్రొత్త బ్రతుకును బట్టి ఆధారపడినటువంటి కీర్తన క్రొత్త కీర్తన. ఇంకో మాట చెప్పనా, అసలుకు ఈ క్రొత్త కీర్తనే నీ క్రొత్త జీవితం. Those who are able to receive new life from the Lord Jesus Christ, they could able to sing a new song. That's it. అనగా యేసు ప్రభు నీ జీవితంలోనికి నా జీవితంలోనికి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, క్రొత్త కీర్తన మన జీవితంలో వస్తుంది. ఇట్స్ ఎ న్యూ సాంగ్. ఈ క్రొత్త కీర్తన ఎంత పాడినా కూడా పాత పాడదంతే. ఎవరు పాడగలరు ఈ కీర్తన? ఇందాక నేను చెప్పాను, కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. Bible doesn't says if any man be in religion. Bible never says, it doesn't say if any man be in caste, creed, language, so on. But Bible says if any man be in Christ. That's what Lord is expecting in our lives. If any man be in Christ. Do you know what it means? When we are in Christ means we are abiding in Christ. When we abide in Christ, as the days, months, years pass on, you know what will happen? When we abide in Christ, we are able to possess the nature of God because we abide in Him. He abides in us. Then we can have the Christ nature. క్రీస్తులో మనం ఉన్నప్పుడు జరిగేది అది. క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రొత్త కీర్తన పాడుతారు అని వ్రాయబడింది. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి.
దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ హ్యుమానిటీ, రిగార్డింగ్ హ్యూమన్ లైఫ్స్. సర్వభూజనులారా అంటే అర్థం ఏంటి? క్రైస్తవులారా అని మాత్రమే కాదు, లేక ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, బౌద్ధ మతస్థులారా, ఒక కులానికి, ఒక జాతికి, ఒక తెగకు సంబంధించిన వారలారా అని చెప్పట్లేదు. కానీ ఇక రాయబడింది సర్వభూజనులారా యెహోవా మీద పాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి రక్షించబడాలని దేవుని ప్రణాళిక. సర్వమానవాళి ప్రభు దగ్గర రావాలని ఆయన ప్రణాళిక. ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. దట్స్ వాట్ ద బైబుల్ సేస్, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. చాలాసార్లు అనేక సందర్భాల్లో కొంతమంది మనుషులు దేవుని మీద అలిగేవారు కూడా ఉన్నారండి. దేవుని మీద కొంతమంది అలిగితే, దైవ సేవకుల మీద కొంతమంది అలిగితే, రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు. అందుకే ప్రభు చాలా కూలంకుషంగా చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే, నేను లేకుండా మీరేమీ చేయలేరంటే అర్థం ఏంటంటే, నేను లేకుండా మీ జీవితాలకు జీవము లేదు అని అర్థం. వితౌట్ మీ యూ డు నాట్ హ్యావ్ లైఫ్. వై? బికాజ్ ఐఎమ్ ద లైఫ్. నేను జీవమునై ఉన్నాను. నేను లేకుండా మీకు జీవము లేదు. కాబట్టి ఏం చేయాలంట? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి అంటాడు. యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి. పాడుడి, స్తుతించుడి, పాడుడి, స్తుతించుడి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇలా పాడుతూ స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆ పాట ద్వారా, స్తుతి ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన వర్షిప్ చేస్తాం. వర్షిప్ అనేది చాలా గొప్ప సంగతి తెలుసా? ఆరాధన, ఆరాధన. అందుకే ఒక కాలం వచ్చుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం వచ్చే ఉన్నది. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దే దట్ వర్షిప్ హిమ్, దే మస్ట్ వర్షిప్ హిమ్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆత్మతో ఆరాధించే వారి కొరకు, సత్యముతో ఆరాధించే వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రేమటి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తాం, మనకు తెలుసు. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు ప్రార్థన చేస్తాం. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. కానీ ఆరాధన అనేది ఆ విధంగా కాదు. ఆరాధన అనేది ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయడమే ఆరాధన. There is a lot of difference between praise and worship, because this particular psalm starts with worship. You know the difference between praise and worship? See, when God did something good in our lives, then we praise His holy name. Thank you, Jesus, for this. Thank you, Jesus, for my family. Thank you, Lord, for my children. If we are being blessed by children, if we are being blessed by our education, if we are being blessed by our job, promotion, so on, అప్పుడు ఏం చేస్తాం? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఇలా చెప్తాం. కానీ ఆరాధన అనేది అలాంటిది కాదు. ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయడమే ఆరాధన. ఆయన వర్ణించడమే ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడు? ధవలవర్ణుడై ఉన్నాడు, రత్నవర్ణుడై ఉన్నాడు, 10,000లో అతి సుందరుడై ఉన్నాడు, రాజులకు రాజై ఉన్నాడు, ప్రభులకు ప్రభై ఉన్నాడు, సర్వాంతర్యామై ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, సర్వజ్ఞుడై ఉన్నాడు. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది
ఏదైనా కలదా అంటున్నాడు ఆయన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే కృప ప్రభు మనకి ఇచ్చాడు. అల్ఫా ఒమేగా ఉన్నాడు ఆయన, ఆద్యంతరహితుడే ఉన్నాడు. మోషేకి అందుకే దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు మోషే అడిగాడు, నీవెవరంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పాడు. నేను ఉన్నవాడను అనువాడను. డూ యు నో వాట్ ఇట్ మీన్స్? ఉన్నవాడు అనువాడు అంటే అర్థం ఏంటి? కొంతమంది ఏమంటారంటే ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అంటే ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు ఒక పేరు, అనువాడు ఒక పేరు కాదు. నా పేరేంటి? నా పేరే ఉన్నవాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. యు నో వాట్ ఇట్ మీన్స్? యు నో వాట్ గాడ్ వాంట్స్ టు టెల్ ఇన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్? అందులో ఏం చెప్పాలనుకున్నా అంటే, దేవుడు ఏ విధంగా తెలియజేయాలనుకున్నా అంటే, బాబు ప్రవక్తల్లాగా, రాజుల్లాగా, యాజకులలాగా, ఈ ప్రవక్తలు, రాజులు, యాజకులు ఏంటి, వీరందరూ ఆయా కాలాల్లో పుట్టి ఆయా కాలాల్లో మరణించారు. పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక మానదు. ఆయా కాలాల్లో పుట్టారు, ఆయా కాలాల్లో గతించిపోయారు. కానీ నేనైతే ఉన్నవాడను అంటే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఏ సీజనల్ గాడ్. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వన్ సీజన్ ఆర్ పర్టికులర్ సీజన్. ఒక చలికాలములో, ఒక వర్షాకాలములో, ఒక వేసవి కాలములో, ఒక గాలి కాలములో, కాలానికి 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 నేను మారిపోను. కాలాలు మారిపోతాయి కానీ నేను మారను. యుగాలు మారిపోతాయి కానీ నేను మారను. సంవత్సరాలు మారిపోతాయి కానీ నేను మారను. దినములు మారిపోతాయి కానీ నేను మారను. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ ఇన్ ద బైబుల్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ yesterday, today and forever is same God. You know, people may change and circumstances may change and situations may change. అనేకమైన పరిస్థితులు మారిపోవచ్చు, పరిస్థితులన్నీ మారిపోవచ్చు. ఎవరైనా ఊహించారా చెప్పండి? ఇలాంటి భయంకరమైనటువంటి గడ్డు కాలము ప్రపంచానికి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. అఫ్కోర్స్ ఆమోసు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి, నేను కాదనటం లేదు. కానీ ప్రజలు ఎవరు ఊహించినటువంటి భయంకరమైనటువంటి గడ్డు కాలం వచ్చింది. ఎన్నో లక్షల మంది చనిపోవడం అని జరిగింది ప్రపంచంలో. ఎంత దారుణమైనటువంటి విషయం. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను, ఎలాంటి కాలం వచ్చినా కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతాడు. నా విశ్వాసం ఒకటే, ఒక్క తెగులు కాదు, 2 తెగుళ్ళు కాదు, 10 తెగుళ్ళు వచ్చాయి ఇశ్రాయేలు కాలంలో. ఆ తెగుళ్ళు ఎవరి కొరకు వచ్చాయంటే ఐగుప్తీయుల కొరకు వచ్చాయి కానీ ఇశ్రాయేలు కొరకు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, వాట్ ఎవర్ సిచ్యువేషన్ వీ మే గో త్రూ, వాట్ ఎవర్ వైరస్ ఆర్ ప్లేగ్ వీ మే గో త్రూ, ద లార్డ్ గాడ్ ఈజ్ రెడీ టు ప్రొటెక్ట్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలను ఆయన కాచి కాపాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఒకటి నేర్చుకుందాం, ఆరాధన మనం చేయాలి, ఆరాధించేవారుగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు చేసిన మేలను బట్టి స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం అని చెప్పడం మంచిదే, కానీ ఆరాధన ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయడమే ఆరాధన. నేను ఇందాక చెప్పాను, బైబిల్లో ఆయా భక్తులను చూసినప్పుడు దావీదు జీవితంలో ఆయన అంటాడు, ఆయన నాకు ఆశ్రయదుర్గము అంటున్నాడు, నా కేడము, నా కోట, ఆపత్కాలంలో నా సహాయకుడు,
యోబుని అడిగితే ఆయన నా విమోచకుడు అంటున్నాడు. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడింది. ఈ విధంగా దేవుని వాక్యంలో చదివినప్పుడు ఆయా భక్తులకు ఆయా కాలాల్లో దేవుడు మరి తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఒక శక్తి కలిగినటువంటి ఆయుధంగా మనం ముందుకు దూసుకొని వెళ్ళాలంటే వీ నీడ్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. వీ నీడ్ టు వర్షిప్ హిస్ holy and magnificent name, because the Bible says he is worthy to be praised and worthy to be honored. ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం, ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. I believe this morning as a man of God, absolutely God is seeking for the true worshippers. సత్యముతో ఆత్మతో ఆరాధించే ప్రజల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాం ఆరాధన సంబంధించి. ఏంటంటే ఆరాధన అనేది మనకిష్టమైన చేసేది కాదు. ఆరాధన మనకు ఇష్టమైన చేయటం ఆరాధన కాదు. దేవునికి ఇష్టమైనది ఇవ్వడమే ఆరాధన. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. పౌలు శీలలు సువార్త నిమిత్తమే వారు పట్టుబడ్డారు, అరెస్ట్ చేయబడ్డారు, వారిని ఖైదీలుగా ఉంచారు. వారు చేసిన నేరాలు ఘోరాలు ఏమీ లేవు. సువార్త ప్రకటించారు, వారికి కొరడా దెబ్బలు కొట్టారు, అందుకే గాయాలయ్యాయి అని మనం చూస్తాం. కొట్టబడ్డారు, బొండ వేసి బిగించారంట ఎక్కడ పారిపోకుండా. ఒక విషయం చెప్పునా, అదే నీవు నేను మరొకరు ఆ స్థానంలో ఉంటే ఎవరి సిఫారసు తీసుకుందాం, ఎవరి రికమెండేషన్ తీసుకుందాం, ఏ విధంగా ఇక జైలు నుంచి బయటపడదాము అని ఆలోచిస్తాం. కానీ పౌలు శీలలో ప్రియులారా, ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వెన్ దే హ్యావ్ గాన్ త్రూ ద నెగటివ్ సిచ్యువేషన్స్, దే బిగాన్ టు సింగ్ అండ్ వర్షిప్ ద లివింగ్ గాడ్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. గిటార్ ఆర్ కీబోర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ మే బి, నథింగ్ వాజ్ అవైలబుల్. ఏది కూడా అందుబాటులో లేదు. చేతికి సంఖ్యలు వేస్తే కీర్తనలు పాడుచుండ్రి అని రాయబడింది. అనగా ఆ మధ్యరాత్రి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు దేవునికి. ఏంటి ప్రభా, నువ్వు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిని బట్టి నీకు స్తోత్రము నాయనా అని దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా రాగం, తాళం, పల్లవి. ప్రపంచంలో ఎన్ని పాటలు పాడినా, ఎవరు రాసినా, ఎవరు పాడినా ఈ మూడు లేకుండా పాడలేరు. ఒకటి రాగం ఉండాలి, రెండవది తాళం ఉండాలి, మూడవదిగా పల్లె ఉండాలి. మరి అక్కడ తాళం లేదే, మ్యూజిక్ లేదే, మరి ఏం చేశారు తెలుసా? నేను నమ్ముతున్నాను దేవుని సేవకునిగా, వారి చేతికి సంఖ్యలు వేయగా వారి చేతి సంఖ్యలే వాయిద్యాలుగా మారిపోయాయి. వారికి వేసినటువంటి చేతి సంఖ్యలని వాయిద్యాలుగా వాడి ప్రభుని స్తుతిస్తూ ఆత్మలో లీనమై ఆరాధిస్తూ ఉంటే బైబిల్ చెబుతుంది వారి సంఖ్యలు ఊడిపోవడం మాత్రమే కాదు, అందరి బంధకాలు ఊడిపోయాయంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. అందరి బంధకాలు ఊడిపోయాయి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. అనగా వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు కూడా స్తుతించి ఆరాధించి క్రొత్త కీర్తన పాడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆరాధిస్తామో దైవ మహిమ చేత మనము నింపబడ్డమనే జరుగుతుంది. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, పార్ట్ ఏ మాత్రం మనం ధ్యానించాం. నెక్స్ట్ సెక్షన్లో మరి దేవుని చిత్తం అయితే పార్ట్ బి అండ్ పార్ట్ సి
మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా వర్షిప్, అండ్ రెండవదిగా విట్నెస్, అండ్ థర్డ్లీ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా ఆరాధన, రెండవదిగా సాక్ష్య జీవితం, మూడవదిగా కనిపెట్టి ఉండుట. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ wonderful time and privilege and opportunity to come to the presence of God, to enter into the sanctuary of God and God's sanctuary. Oh, what a privilege, people, Lord. Thank you, Lord, for giving wonderful time to hide, to dwell in the sacred place of the Lord. Hallelujah. Oh, hallelujah, 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 hallelujah. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ శక్తిని వేడుకుంటున్నాను, మీ బలాన్ని వేడుకుంటున్నాను, ప్రభావాన్ని వేడుకుంటున్నాను, మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ అభిషేకాన్ని వేడుకుంటున్నాను. మా తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మా తండ్రి, మా జీవితంలో ఒక క్రొత్త కీర్తన పాడడానికి సహాయం చేయండి, బలపరచండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడవదని సెలవిచ్చింది దేవుడు. విడవని దేవుడు నాయన, ఎడబాయని దేవుడు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీరే మీ బలమైనటువంటి కార్యం జరిగించండి. మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. యేసురాజా, మీకు స్తోత్రాలు. మా తండ్రి, మేము ఒక గొప్ప బలమైనటువంటి ఆయుధంగా నాయన మా తండ్రి మేము ముందుకు కొనసాగాలంటే ఆరాధన మేము కలిగి జీవించడానికి కృప చూపించండి. ఆరాధికులుగా చేయండి మా ప్రభువా. మీ పాదాలు, స్తోత్రాలు, మీకు వందనాలు. ఏ మనుషులను కానీ, ఏ వస్తువులను కానీ, ఏ పరిస్థితులను కానీ మేము ఆరాధించకుండా మిమ్మల్ని మాత్రమే ఆరాధించే కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీ పాదాలు, స్తోత్రాలు. స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా ఒకవేళ ఆయన మా తండ్రి సాయంకాల సమయంలో ఒకవేళ భయంకర పరిస్థితుల గుండా, నాయన వ్యాధి బాధల గుండా ఎవరైతే వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో నిలబడి మీ నామాన్ని స్తుతించి ఆరాధించే కృప భాగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం చేసి బలపరిచి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, మీ పాదాలు, స్తోత్రాలు, మీకు వందనాలు. మా తండ్రి నాయన, మీ ప్రజలు నాయన మా తండ్రి ప్రార్థిస్తుంటుండగా సార్వత్రిక సంఘముతో మీ సేవకు మేము కూడా కలిసి ప్రార్థించే కృప భాగ్యం మీరిచ్చారు మా ప్రభువా. నాయన మా తండ్రి, భారతదేశంలో మాత్రమే కాదు, మా తండ్రి దక్షిణాఫ్రికా దేశంలో మాత్రమే కాదు, సింగపూర్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మన్, జపాన్, మా ప్రభువా మీ పాదాలు, స్తోత్రాలు, కొరియా, మా తండ్రి మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నాయన మా ప్రభువా మీకు వందనాలు. మా తండ్రి యూరోప్ కంట్రీస్ నాయన మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. మీ పాదాలు, స్తోత్రాలు, మీకు వందనాలు. మా తండ్రి, ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వ్యాధి మాయమైపోవునుగాక, కాలిపోవునుగాక, కాల్చబడునుగాక, పూర్తిగా డిసప్పియర్ అయిపోవును గాక యేసు నామములో. Every kind of COVID-19, whatever it may be, whether it may be called as a black fungus or white fungus or yellow fungus, whatever fungus it may be, it has to be disappear in Jesus' mighty name. Hallelujah. And also, Lord, we pray for Lord, Delta variant in the name of Jesus. It has to be vanish and disappear in Jesus' mighty name. I declare deliverance in the name of Jesus. Thank you, Jesus. Thank you, Lord. Father, we worship your name, Lord. Let the power of God, let the fire of the Holy Ghost come down and burn this virus in the name of Jesus. Let it burn in the name of Jesus. Hallelujah. We give you all the glory and honor. Thank you, Jesus. Thank you, Lord. In Jesus' mighty and blessed name we pray. God's people say, Amen. Amen. God bless you all. అందరికీ వందనాలు. ప్రేమేట దేవుని బిడ్డలారా, మరి రేపు సాయంకాల సమయంలో ఇదే సమయాన్ని మనం కలుసుకుందాం. మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా దయచేసి మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. Amen. Amen.